112వ కీర్తన 7వ వచనం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకము కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఈ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. దేవా, అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆదివారము మాకు ఇచ్చావు. దేవా తండ్రి ప్రభువా, మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రం. వచ్చిన వారందరిని బట్టి నీకు స్తుతిస్తున్నాం. అయా తండ్రి, నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. నీ బలలో చేతులుంచి భాగ్యము దయచేయండి. నువ్వు ఇచ్చిన వాక్యమును బట్టి హృదయములో జయోత్సాహం, దేవా తండ్రి నీ రక్షణను బట్టి జయోత్సాహం, ఆనందము కలుగుతున్నది. అయితే ఎక్కడో చిన్న వెలతి మా పాపమును బట్టి నాయన, దాన్ని సమూలంగా తీసివేయడానికి ఇదిగో నీ శరీరం నీ రక్తములను మేము భుజించి పానము చేయజూచున్నాం. దేవా, మమ్మలను కనికరించి కరుణించి మా పాపములను మా దోషములను నీ శిలువ రక్తము చేత కడిగి పవిత్రపరిచి మీరే మహిమ పొందుకునమని సహాయము చేయమని, నీ నామమునకు మహిమ తెచ్చుకునమని కూడి వచ్చిన వారందరిని బట్టి నేను స్తుతిస్తూ, ఇంత గొప్ప ఘనమైన కార్యమును జరిగించడానికి కావలసిన అర్హత నీ దాసుడైన నాకు అనుగ్రహింప చేసి నీ రక్తమును నాపై ప్రోక్షించి నా దోషములను కడిగి పవిత్రపరిచి యోగ్యపరిచి అభిషేకించి ఇదిగో నీ పరిశుద్ధుల ఎదుట నీ కార్యమును జరిగించ కృప కనికరములను మాకు అనుగ్రహింప చేయమని, అందరితోనూ మాట్లాడుకుని అందరి హృదయములను మీరు ముట్టి అద్భుత రీతిగా నీ కార్యమును జరిగించమని సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ పుణ్య శ్రేష్ఠ నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, దేవుని రక్షణ పొందినప్పుడు, యేసును రక్షణ పొందినప్పుడు, రక్షణ గురించి చెప్పినప్పుడు, సువార్త చేసినప్పుడు కొన్ని విషయాలు దేవుడు సెలవిచ్చాడు. అసలు కొండ మీద ప్రసంగమే ఏమండి, ఆ ప్రసంగములో ధన్యకరమైన విషయాలు చెబుతూ 11వ వచనంకి వచ్చేసరికి 5వ అధ్యాయం 11, నా నిమిత్తము చదువు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11. కొండ మీద ప్రసంగం అనేసరికల్లా మీ మైండ్లో మత్తయి సువార్త 5 పక్కమని గుర్తు రావాలి. ధన్యకరమైన వచనాలు అనేసరికి అదే అధ్యాయంలో ఉంటాయి. దాని క్రింద 11వ ఇచ్చిన వచనం నేను చదువుతున్నాను. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. నా నిమిత్తము, దేవుని నిమిత్తము, రక్షణ నిమిత్తము మన మీద నిందలు వస్తాయి, అబద్ధ సాక్ష్యాలు వస్తాయి, చెడ్డ మాటలలో పలుకుతారు. మీరు ధన్యులు అన్నారు. అలాగే యేసు ప్రభువు వారి రాకడకు సూచనల గురించి మాట్లాడినప్పుడు ఏమండి ఏమన్నాడు? దయచేసి చూడండి. నీ రాకడకు సూచనలు ఏమని అడిగినప్పుడు భూకంపాలు వస్తాయి, అధ్యాయం చెప్పండి.
మత్తయి సువార్త 24 24వ అధ్యాయము 6వ వచనం. మీరు కలవర మొదట చూడండి, 3వ వచనం నుండి ఆయన ఒలీవ కొండ మీద 4వ వచనం నుండి చూడండి. యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరుతో వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు దేనికి ప్రారంభమండి? అప్పుడు జనులు మిమ్ములను శ్రమలు పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరికొకరు అప్పగించి ఒకరికొకరు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు. అంతము వరకు సహించువాడు ఎవడో వాడే రక్షింపబడను. ఏమండి? అంతము వరకు సహించువాడు వాడే రక్షింపబడు. ఇవన్నీ యేసుక్రీస్తు రాకడకు ముందున్న సూచనలు. ఇవి జరుగుతాయా జరగవా? చెప్పండి. జరుగుతాయా జరగవండి? వెరీ గుడ్. ఇవన్నీ ఏవన్నీ జరుగుతాయి? మనము కరువు భూకంపాల దగ్గర ఆగిపోయాం. కరువు వస్తే అందరికీ వస్తుంది, నా ఒక్కడికి వస్తుంది. భూకంపం వస్తే అందరికీ వస్తుంది, నా ఒక్కడికే వస్తుంది. ఇది అందరితో పాటు నేను. అంతవరకు మనకి ఇబ్బంది కలగదు మన హృదయానికి. నలుగురితో పాటు నాకేది జరిగినా ప్రాబ్లం లేదు. మొత్తాన్ని నాతో పాటు నలుగురు ఉండాలి. ఇది మానవుని యొక్క సైకాలజీ. ఏమండి? కానీ అంతటితో అనలేదు ప్రాబ్లం. అక్రమము విస్తరించును, ప్రేమ చల్లారిపోవును, ఒకరికొకడు ద్వేషించుకుంటాడు. ఏమండి? ఒకరికొకడు అప్పగించుకుంటాడు. ఒకరికొకడు అప్పగించుకుంటాడు. నేను కాదు వీడే, వీడిని వేసేయండి జైల్లో. నేను కాదు వాడిని చంపేయండి. ఏమండి? నేను కాదు వాడు కాదు వీడు అని చెప్పి అందరినీ ఒకరికొకరు అప్పగించుకునేటట్లు తోడేల సమూహము గొర్రెలను పట్టుకున్నట్లుగా సైతాను సమూహము సంఘం మీద పడుతుంది. అప్పుడు ఒక్కొక్క గొర్రె ఏం జరుగుతుందంటే, నన్ను కాదు ముందు ఈయన్ని తినే, ఈయన్ని కాదు ముందు ఆయన్ని తినే, ఒకరికొకరు అప్పగించుకున్నట్లు ఒకరి హృదయంలో ఒకరికి ద్వేషం మొదలవుతుంది. పౌలు తిమోతికి కూడా ఇదే మాట చెప్పాడు. అంచె దినములలో అపాయకరమైన కాలములు. ఏమండి? తిమోతికి రాసిన పత్రిక తిమోతి
అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు అయిపోతారు, ధనాపేక్షులు అయిపోతారు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపమానకులు, అతి అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి వారు. ఇది అంచె దినములలో జరిగేటటువంటి కాలాలు. అంటే ఏం వాక్యం ఎత్తుకున్నావు, నువ్వేంటి ఇవన్నీ చెబుతున్నావు బాబు. ప్రభునందు ప్రియులరా, ఇవన్నీ ఏంటంటే జరగబోతున్న సంగతులు. అయితే ఇవన్నీ యేసయ్య వచ్చే టైంకి ఇప్పుడు జరుగుతాయి. ఇప్పుడేమీ అంత భయపడవలసిన పని లేదు, అంతగా జాగ్రత్త పడవలసిన పని లేదు అని అనుకుంటున్నారు. నిజానికి భయపడవలసిన పని లేదు, కానీ జాగ్రత్త పడవలసిన పని ఉన్నది. ప్రభునందు ప్రియులారా, యేసు రాకడ బహు సమీపంగా ఉన్నది. వెరీ నియర్, వెరీ నియర్, చాలా సమీపంగా ఉంది. ఎలా చెప్తున్నారండి? లేఖనమే, దేవుని కార్యము జరిగింది. హల్లెలూయా. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము నెరవేర్పు సమయం వచ్చేసింది. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసీనుడు అవశ్యం. అన్నిటికీ కుదురుబాటు కాలాలు రానంత వరకు యేసే పరలోకములోనే ఉంటాడు. ఇది కర్మేలు ప్రార్థనలో మనం ఎప్పుడూ చెప్పుకునే మాట. మీ అందరికీ సంతోషకరమైనది, సిద్ధపాటు లేని వాడికి గుండె గుబేలమని అనిపించే వార్త కూడా చెబుతున్నా. సిద్ధపాటు కలిగిన వాడికి సంతోషకరమైన వార్త, సిద్ధపాటు లేని వాడికి గుండె గుబేలమన్న వార్త. కుదురుబాటు కాలము ఆరంభమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కదలిక ఆరంభమైంది. పరలోకము నుండి యేసు వస్తున్న కాలము ఆరంభమైంది. ప్రియులారా, సార్వత్రిక సమాజములో సువార్త దిద్దుబాటు కొరకు 2010వ సంవత్సరములో దేవుడు పంపించినటువంటి దేవుని అస్త్రం ఐందవ క్రైస్తవం అనే గ్రంథం. హల్లెలూయా. అది సువార్త కుదుటిబాటు గ్రంథం. తెలుగు జాతి, తెలుగు భాషను తెలుసుకున్న వారందరిలో బోధ సంబంధమైన కుదురుబాటు జరిగించడానికి ప్రణాళిక గ్రంథ కంప్లీట్ అయిపోయింది. ప్రమాణ వాక్యముతో అక్కడ కుదురుబాటు జరిగిపోయింది. భారతదేశ రాష్ట్రాలలో కుదురుబాటు జరిగించడానికి మొట్టమొదటి ప్రణాళిక గ్రంథం
హిందీలో రిలీజ్ అయిపోయింది, ఇంగ్లీష్లో రిలీజ్ అయిపోయింది. ప్రపంచ రాజకీయాలను సరిచేయడానికి యుద్ధాలు దేవుడు కలిగిస్తూ ఉన్నాడు, తెగుళ్ళు కలిగిస్తూ ఉన్నాడు. ఏమండి, కరోనా నువ్వు ఇంట్లో ఉండడానికి రాలే, ప్రపంచ రాజకీయాలను కదిలించడానికి వచ్చింది. ఇజ్రాయేలుతో యుద్ధమో అయ్యయ్యో ఓహో అని పేపర్లో చూసుకొని మనం ఇక్కడ తెలుసుకోవడానికి రాలా, ప్రపంచ రాజకీయ వ్యవస్థను కదిలించడానికి వచ్చింది. భూకంపాలు, ఏమండి భూకంపాలు, ఇదిగో నేను ఈ జీవిత ఈత ఈదా లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథా. 267వ పాట, దాంట్లో భక్తుడి కోరిక చూడండి. గాలి తుఫానులకు కలిగే తరంగముల, గాలి తుఫానులకు కలిగే తరంగముల గొట్టబడుచున్నాను కాదా నా దేవా, గొట్టబడుచున్నాను కాదా నా దేవా. ఈ జీవిత ఈత ఈదా లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథా. సారాహీన మాగు సంసారాదిలోన సాగిపోతున్నాను, సారంబురావా సారా కరుణారస దారాలు నా కొసగు, సారా కరుణారస దారాలు నా కొసగు, శక్తి నాకిమ్ము సాగిపోవను ముందుకు, శక్తి నాకిమ్ము. ఈ జీవిత ఈత ఈదా లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథా. సంగా సంబంధముగా శాంతి లేకపోయే, సమాన తత్వంబు సమసిపోయే, సోదరులే నాకు శత్రువులయ్యే, సోదరులే నాకు శత్రువులయ్యే, సమాధానము నొసగ సరుగున రావా, సమాధానము నొసగ సరుగున రావా. ఈ జీవిత ఈత ఈదా లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథా. బయట పోరాటములు భయపెట్టుచుండేను, బంధువులందరూ బహుదూరులైరి, భార్యాపుత్రాదులచే బాధలెన్నో కలిగే, భార్యాపుత్రాదులచే బాధలెన్నో కలిగే, బాధాలన్నీ మాప బహు త్వరగా రావా, బాధాలన్నీ మాప బహు త్వరగా రావా. ఈ జీవిత ఈత ఈదా లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథా. రాజ్యముపై రాజ్యము వెంకే వేయిచుండే, రాష్ట్రముపై రాష్ట్రము ప్రభులోచుండే, రాజులకు రాజువై భయమున రావయ్య, రాజులకు రాజువై భయమున రావయ్య, రాజ్యామేలను ధరను రమ్మురా రమ్ము, రాజ్యామేలను ధరను రమ్ము రమ్ము. ఈ జీవిత ఈత ఈదా లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథా. సైతాను చెలరేగే సమయం ఇంకా లేదని సింహాపూరీతి గర్జించుచుండే, సంకెళ్ళతో వచ్చి సైతానుడు బంధించి, సంకెళ్ళతో వచ్చి సైతానుడు బంధించి,
సమాధాన రాజ్యము స్థాపింపరావా, సమాధాన రాజ్యము స్థాపింపరావా. ఈ జీవిత ఈదాలుకున్నాను, నా చేయి పట్టుకు నా యేసు రాజా. మొదటి జామయ్యేమో మీరింకరారయ్యే, రెండవ జామున రాడాలేవే, మూడవ జామయ్యే మీరింకరారయ్యే, మూడవ జామయ్యే, నాలుగవ జామున నడచి వస్తున్నారా, నాలుగవ జామున నడచి వస్తున్నారా. ఈ జీవిత ఈదాలేకున్నాను, నా చేయి పట్టుకు నా యేసు రాజా. పెండ్లి కుమారుండా ప్రభువైన క్రీస్తున్న, పెండ్లి సంఘమునాత్మై పిలుచుచుండే, పెండ్లి కుమారుండా ప్రభువైన క్రీస్తున్న, పెండ్లి సంఘమునాత్మై పిలుచుచుండే. పెండ్లి విందుల నేను పెండ్లి వస్త్రముతోను, పెండ్లి విందుల నేను పెండ్లి వస్త్రముతోను, హల్లెలూయా అని ఆనందింతును, హల్లెలూయా అని ఆనందింతును. ఈ జీవిత ఈదాలేకున్నాను, నా చెయ్యి పట్టుకు నా యేసు రాజా. గాలి తుఫానులకు కలిగే తరంగములు, గాలి తుఫానులకు గొట్టబడుతున్నాను కాదా నా దేవా, గొట్టబడుతున్నాను కాదా నా దేవా. ఈ జీవిత ఈదాలేకున్నాను, నా చెయ్యి పట్టుకు నా యేసు రాజా. హల్లెలూయా. ఏమండి, దేవుడు రాకడ ఎదురు చూస్తున్న వాడికి చాలా సంతోషం, సిద్ధంగా లేని వాడికి భయము. భయం. అందుకే వాడిని తీసుకెళ్ళడం కూడా దేవుడికి ఇష్టం లేక దొంగ వలే వస్తాడన్నాడు. ఎవరో తెలియకుండా తుర్రుమని ఎదురు చూస్తున్న వారికి పట్టుకెళ్ళిపోతాడు, సిద్ధపడుతున్న వారికి పట్టుకొని వెళ్తాడు. అందుకే సిద్ధపడిన వారి కేకే ప్రకటన గ్రంథములో చివరి మాట. ఏమండి, అదే మనం పాటలో కూడా మనం పాడుకున్నాం. ఏమండి, ఏంటి చదవండి దయచేసి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు ప్రభువైన యేసు. రమ్ము 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 రమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ప్రభువైన యేసు రమ్ము రమ్ము రమ్ము. ప్రభునందు ప్రియులారా, ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. God said, I'm coming soon. I'm coming soon. దేవుడు చెబుతున్నాడు. అయితే దేవుడు రాకడ సమీపం అవుతున్నది అన్నప్పుడు రండి, పాటలో చాలా విషయాలు ఉన్నాయి. ఈ వస్తున్న శ్రమలు, వస్తున్న బాధలు ఇవన్నీ చూసి మనకి ఎలా అయిపోతుందంటే, ఏంటి జీవితం, నా జీవితంలో ఈ పాట ఎంతో నాకు మేలు చేసింది. కొన్నిసార్లు భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. పిరికివాడిలాగా ఆత్మహత్య చేసుకోలేవు. ఏమండి, పిరికివాడు ఆత్మహత్య చేసుకుంటాడు, నరకానికి వెళ్తాడు. ఆత్మహత్య మహాఘోరం, మహాపాపం. ఆత్మను దేవుడు అనుగ్రహిస్తే నువ్వెవడు హత్య చేయలేండి, అందరూ వెళ్ళిపోతారు. మనకు వచ్చిన ఒత్తిడి ఎలా ఉంటుందండి, కొన్నిసార్లు చనిపోవాలనిపిస్తారు. అందులో వీడు ఒకడు పక్కన ఉంటాడు కదా,
చచ్చిపో 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 చచ్చిపో. నీ నోటి నుంచి నువ్వు వెళ్ళి చావును కోరుకుంటావు. నువ్వు చావును కోరుకుంటే దేవుడు కూడా ఏం చేయడు. ఆశపడు ప్రాణిని తృప్తిపరిచే దేవుడు. నువ్వు ఆశపడుతున్నావు చచ్చిపోవాలి, మరేం చేస్తాడు? భక్తుడు కాక మనం మాట్లాడాలి. నేను చావక యెహోవా కార్యములను చేసేదను. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను సజీవుడినై దేవుని కార్యాలు చేస్తాను. ఇది మన కమిట్మెంట్ అండి. చచ్చిపోతాను. ఎప్పుడు కూడా మరణాపేక్ష మన నోటి నుండి రావడానికి వీలు లేదు. పిచ్చి పిచ్చి ఆశలు వేస్తుంటారు కొన్నిసార్లు. సరదాకైనా సరదాకేటి సరదాగా ఎవరో ఈసారి నాకు ఆ మాట అంటే నాలుగు కోసారనిపిస్తుంది. దేవుడు కూడా చాలా బాధరే, నా కుమార్తె నీలాంటి వాడు ఏంటి ఆ మాటలు, నా కుమారుడు నీలాంటి వాడు ఆ మాటలేంటి, ఎవరు చెప్పాడా మాట్లాడడం? సరదాకైనా సరే నీ నాలుక నుండి చావు మాటలు రావడానికి వీలు లేదు. మన శ్రమలు కానీ మన కష్టాలు కానీ భూమి మీద ఎప్పుడూ శాశ్వతం కావు. దేవుని కొరకు నువ్వు బ్రతికిన బ్రతికే శాశ్వతం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. వాటిని పట్టుకుని చచ్చిపోతాను ఏమంత పిచ్చి పిల్లకాయలు ఆశలు వేస్తుంటారు చాలామంది. బెదిరింపు చర్యలు కొన్నిసార్లు చేస్తుంటారు. ఎవడో జాలి పడాలనో, ఎవడో నిన్ను చూసి ఏమంటే అయ్యయ్యో అలా అది హీనమైనది. జాలిని కోరుకోవద్దు, దేవుని దయను కోరుకోండి. నేను ఏదైనా చేసుకుంటే చాపుతారు కదా అని కొన్నిసార్లు ప్రయత్నాలు జరుగుతాయి. మూర్ఖమైన పని అది, మూర్ఖమైన పని. నువ్వు ఆటోమేటిక్గా దుష్టుని చేతికి వెళ్ళిపోతావు, దెయ్యంగడి చేతికి వెళ్ళిపోతావు. అప్పుడు నీకు లేఖన విరుద్ధమైనవన్నీ నీవు నమ్మేటట్టు చేస్తాడు. లేఖన విరుద్ధమైనవన్నీ అంటే లేఖన విరుద్ధమైనవి ఇదే లేఖనం ఏం చెప్తుందో దానికి కానివన్నీ జరిగినట్లుగా నీ ముందు చూపిస్తాడు. చచ్చిపోయిన వచ్చినట్లు చూపిస్తుంటాడు, చచ్చిపోయిన వచ్చి నీకు మాట్లాడినట్లు చూపిస్తుంటాడు. దెయ్యాలు అంటాడు, భూతాలు అంటాడు, తాయిత్తులు వరకు తీసుకెళ్తాడు. అలాగ నేను దేవుని సన్నిధిలో దూరం. ఏమనుకున్నా సైతాన్ గారి ప్లాన్. వాడు అది నుండి అబద్ధికుడు. వాడేమి జ్ఞానం లేనివాడు కాదు సుమా. వాడికి అన్నీ తెలుసు. వాడికి అన్నీ తెలుసుకోనికనే దేవుడికి నువ్వు ఏది చేస్తే కోపం వస్తే అది నీ చేత చేయించి దేవుని ఆశీర్వాదం నువ్వు పొందకుండా దేవుడే నీ మీద చెయ్యి వేసేటట్లు చేసి మళ్ళీ నీ దగ్గర చూసావా దేవుడు ఎలాంటోడు నీకు వచ్చాడు అని మళ్ళీ దేవుడి మీదే చెడు ప్రచారం చేసి దుర్మార్గుడు వీడు. అవునా? సైతాన్ గడు అంటే అది మీ సినిమాలో చూసినట్టు కొత్త దేవుడండి అని చిన్నప్పుడు డ్యాన్స్ చేసినవాడు కాదు. కరుణామయుడు సినిమాలో నూతన్ ప్రసాద్ గారు చైతన్య గారికి ఇలా అనుకుని ఎర్రబడి డ్యాన్స్ చేసినవాడు కాదు. వెరీ ఇరిటేటింగ్ పర్సన్. వాడు ఉద్దేశం ఏంటంటే నిన్ను నాశనం చేయాలి, నిన్ను వాడుకుని దేవుని మహిమను దొంగిలించాలి, దేవుని నామాన్ని ఏమండి ఆయన మన పాడదా అన్ని నామముల కన్నా ఘనమైన నామము అని అంటాం కదా. ఆయన దేవుడు ఘనమైనది కాదు. చూడు ఆయన పిల్లలందరూ ఎలా చేస్తున్నారని ఆయన నామాన్ని ఘనహీనం చేయడానికి నిన్ను వాడుకోవడానికి ప్రయత్నిస్తున్న దుర్మార్గుడు వాడు. ఎన్ని చేస్తాడు అనుకున్నావు? నీకు అవన్నీ తెలియక నేను చచ్చిపోతాను, నేను ఇలా చేసుకుంటాను, నేను అలా చేసుకుంటాను, కిరసనాలు పోసుకుంటాను, ఊరేసుకుంటాను, ఆకలితో ఇలా మాడిపోతాను. నేను ఆకలితో ఉన్నాను కనీసం నువ్వు అడిగినావా అన్న నీకు ఎవడు ఉండవు.
నా గొప్ప కోపం అంటే వాళ్ళు అలాగ దేనికోసం అండి ఎక్కువగా ఆడపిల్లలు అడుగుతారు అలాగ ఆడపిల్లలు ఎక్కువ అడుగుతారు వాళ్ళకి ఎలా ఉండాలంటే బుజ్జగించేటట్లు ఉండాలి అసలు బైబుల్ చదివిన వాళ్ళు కూడా అలగడు బైబుల్ చదివిన వాళ్ళు ఎవరు అలగదు బైబుల్ అడిగారు అంటే వాళ్ళు బైబుల్ చదవట్లేదని అర్థం నేను అడుగుతాను బైబుల్ చదువుతున్నావా బైబిల్లో దెబోరా అలిగెను అనుందా ఆగరు అలిగెను అనుందా ఎస్తేరమ్మ అలిగెను అనుందా రూతు గారు అత్తమామలపై అలిగెను అనుందా అలకలేడండి అదే లేఖన విరుద్ధమైనది బైబిల్లో వేరే ఒక గుణం అలక ఎందుకు అలగరు తప్పు ఇది లేఖన విరుద్ధమైనది దేవుడు దీన్ని చూసి హర్షించడండి ఇవన్నీ చేసి లాస్ట్ ఎవరు నా గురించి పడింది నేను ఉంటేది పోతే కాబట్టి నేను ఎక్కడ చచ్చిపోతాను నువ్వు చచ్చిపోతాననే దానికంటే యేసు రామ్మని ప్రార్థించవచ్చు కదా యేసు వచ్చినా నువ్వు వెళ్ళిపోతావు నీ పాయింట్ అర్థమైందా ఈసారి మీకు బాగా బాధ కలిగిస్తే నేను ఎందుకు ఈ భూమి మీద చచ్చిపోతున్నాను అనకండి ఈ భూమి మీద నేను భరించలేని కష్టాలు ఉన్నాయని ఆయన నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళి అనండి యేసు రాకడ కోసమైనా కనీసం ప్రార్థన చేసినట్లు అవుతుంది కదా దేవా త్వరగా రమ్ము నాయన త్వరగా రమ్ము ఈ భూమి మీద అక్రమం విస్తరిస్తూ నేను త్వరగా రమ్ము కొన్నిసార్లు నీ అన్నదమ్ములు నీకు శత్రువులు అవుతారు అదే భక్తుడు రాశాడు సోదరులే నాకు శత్రువులైరి సమాధానము నొసగా సరుగునరావ వితౌట్ రీజన్ కారణం ఉండదు తెలియకుండానే నీ మీద ఈర్ష పెంచుకొని తెలియకుండానే ఏమంటే నీ మీద కోపం పెంచుకొని ఊహించుకొని వారి హృదయంలో ఒక పెద్ద అగ్ని పర్వతము లాంటి ఈర్ష ద్వేషాలు నీ మీద పడుతూ లాస్ట్కి నిన్నే నాశనం చేసినంత సోదరుడే సొంత అన్నదమ్ముడే నా అన్నను నా తమ్ముడిని నేను నాశనం చేసేయాలి అన్నంత భయంకరమైన ద్వేషం ఆ ద్వేషం పక్కన పెడితే ఒకరికొరకు ఒకరు ప్రాణాలు ఇచ్చుకునేటటువంటి అన్నదమ్ములు తీరా చూసేసరికేమో భయంకరమైన ద్వేషము మధ్యలో ఒక పెద్ద అగాధంలాగా దుష్టుడు గెలిపిస్తాడు అది తెలుసుకోకుండా ఒకరొకరు అంటే శత్రుత్వము ఏమండి నాకే కనుక దేవుడు వరం ఇస్తే నా కళ్ళు నెర్ర చేసి వాడిని బూడిద చేసేస్తాను అంత కోపం ఎందుకు తెలియదు అంత పని ఆడు ఏం చేశారా ఆన్సర్ ఉండదు నీకు తెలియదు ఆడు మంచోడు కదా ఏం చేశాడు నీ సొమ్మేమైనా తీసుకున్నాడా నీకు వాడికి ఏమైనా ఆస్తి తగాదులు ఉన్నాయా ఇంకేమైనా జరిగిందా నో రీజన్ ద్వేషం అక్కసు అన్నమాట ఈర్ష్య పెరిగిపోతుంది ఏమండి తెలియకుండానే అలాగే భార్యాపుత్రాదులు వచ్చి బాధలెన్నో కలిగాను భార్యల వల్ల కొంతమందికి బాధలు భర్తల వల్ల కొంతమందికి బాధలు నన్ను అర్థం చేసుకోవట్లేదు నన్ను అర్థం చేసుకోలేదు జీవితాంతం లాస్ట్ వరకు వచ్చినా నన్ను ఇప్పుడుగా అర్థం చేసుకోలేదు అర్థం చేసుకొని భార్యకు అర్థమైంది ఏంటంటే అర్థం కాని ఒక విషయం భర్త అర్థం చేసుకోలేదు భార్య అర్థం చేసుకోలేదు మీకు విషయం తెలిసిన సింపుల్గా ఒక చిట్గా చెప్తాను ఈ అర్థాలు అపార్థాలు ఎక్కడొస్తాయి తెలుసా ఒకరి ఆలోచనను ఒకరు బయటకు తెలియజేయనంత వరకు నువ్వే తెలుసుకోవాలని అంటారు కొంచెం అదేంటో ఆ బుద్ధి నాకు అర్థం కాదు
నీకు విషయం తెలుసా? దేవుడికి అన్నీ తెలుసు కదా, మరి సంగమం గురించి దేవుడికి అన్నీ తెలీదా? నువ్వు భర్తవు కదా, నువ్వు కూడా ఆ మాత్రం నన్ను అర్థం చేసుకోలేవా? అన్నీ తెలిసిన దేవుడే అడుగుడి నీకు ఇయ్యబడును అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి భార్యవు నువ్వు అడగవు, నోరు తెలిసి అడిగితే నువ్వు తప్పేమైతే? ఇది ఒక రకమైనటువంటి ఆలోచన, తప్పు. మీరు మ్యాక్సిమం భర్త అర్థం చేసుకుంటాడు. ఒకవేళ అంత అర్థము కాని పరిస్థితులు ఉన్నప్పుడు నాకు ఇది ఇవ్వండి, నాకు ఇది తెప్పించండి, నాకు ఇది తెండి అని నోరు తెరిచి భార్య అడగాలి. అలా అడగనప్పుడు అర్థం చేసుకోడు. అడగకుండా ఎలా అర్థం చేసుకుంటాడండి? ఎలా అర్థం చేసుకుంటాడు? మ్యాక్సిమం ఏమి కావాలో భర్తకు తెలుసు. ఏమన్నా అది కూడా తెలియని వాడంటే వాడు ఒక మూర్ఖుడు, వాడికి పెళ్లి అవసరం లేదు. అలాంటి పెళ్లి చేయను నేనైతే. వాడు కూడా పెళ్లి అలాంటి చేసుకోకండి ఆడపిల్లలు. భార్య పెళ్లి చేసుకున్నాడంటే మినిమం అవసరతలు, చక్కనైన బట్టలు కొనివ్వాలి, మంచి భోజనం పెట్టాలి, మంచి ఇంట్లో ఉంచాలి. ఇవి కూడా ఇవ్వలేనటువంటి వాడు పెళ్లికి అనర్హుడు. దానితో పాటు ఇంకేదైనా కావాలి అని అంటే నోరు తెరిచి అడగాలి భార్య. ముందమ్మ కోరికలు కాదు. ఏమండి, నాకు తాజ్మహల్ దగ్గర తీసుకెళ్ళాలి, మీరు వెళ్తే అసహించుకుంటారు. వెళ్ళాం కదా, దయచేసి 7 దూరపు కొండలు నొనుకొని ఇక్కడ ఎక్కడో ఉన్నాయి. ఎంత ఏం లేదు, ఢిల్లీ చెత్త. పల్లాకిముడు సూపర్. మీకు తాజ్మహల్ చూడాలనిపించినప్పుడల్లా రాజుగారి కోట దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసుకోండి. ఏమండి, ఆ పక్కనే రాజుగారి సమాధుల పార్కులోకి వెళ్ళిపోయింది, అదే తాజ్మహల్ అని కూర్చోండి. నేను చెప్తున్నాను, ఒట్టి వరస్ట్. మన సైడ్ మంచి సుందరమైన ప్రాంతాలు ఉన్నాయండి, వెళ్తే మనసు ఆహ్లాదంగా ఉండాల, చిరాకు ఉండకూడదు. అలా వచ్చి ఢిల్లీ అంతా చెత్తే. తెలియక పాపము ఈ భార్య నాకు తాజ్మహల్ పిచ్చిదామా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే నా తాజ్మహల్ అని. ఏం లేదు, భార్య నోరు తెరిచి అడగాలి. ఇవన్నీ తెలియకుండా అర్థం చేసుకోవట్లేదు ఎదురున్నా అనుకుంటే జీవితం మొత్తం మీరు వెనక్కి తిరిగి చూస్తే మీరు జీవితంలో ఏది సంపాదించారంటే నేను ఆయనకు అర్థం కాలేదు, ఆయన నాకు అర్థం కాదు. ఇదే జీవితమా? ఇన్ని సంవత్సరాలు ఒక సంతోషం లేదు, ఒక ముచ్చట లేదు. ఇది దుష్టుడు పెడుతున్నటువంటి భ్రమ. అది కూడా భక్తుడు అన్నాడు, భార్యాపుత్రాదులచే బాధాలెన్నో కలిగి అందరూ ఆగలేదు. సంధ్యా సంబంధముగా శాంతి లేకపోయే. ఏమన్నాడు? సంఘ సంబంధముగా. తర్వాత ఏమన్నాడు? ఎన్నో నెంబర్ అది? సమానతత్వంబు సమసిపోయే. సంఘపరమైన సమస్యలు. ఏమండి, నేను గొప్ప, నువ్వు చిన్న, వాళ్ళు గొప్ప, వాళ్ళు పెద్ద, వాళ్ళే మంచోళ్ళు, నేను చెడ్డోడిని, నేనే మంచోడిని, వాళ్ళు చెడ్డోళ్ళు, ఇలా అసమానతలు. ప్రార్థన చేయండి అని అంటే వాళ్ళు చేస్తారు, నువ్వు చేయి. ప్రార్థన కలుగుతున్నావు. ఏమి
నువ్వే చెప్పు, పాస్టర్ గారు నీకు ప్రార్థన అప్పగించారు, పాస్టర్ గారు నీకు ప్రార్థన అప్పగించారు, ప్రార్థన చేయి. లేదు ఒకవేళ నేను ఐటీ అయిపోయింది అనుకో, ప్రార్థించాను, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. ఏమంత బాధ అంటే నువ్వు ఇంటికాడ ప్రార్థన చేసుకోవట్లేదు. ఎప్పుడూ ఇంటికాడ ప్రార్థన చేసుకుని నీకు ఒక అవకాశం వచ్చింది, అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయి. మొట్టమొదటి విషయం, నువ్వు వాళ్ళని ప్రేమించకపోతే ప్రార్థన చేయలేవు. వారంటే నీకు ఇష్టం లేకపోతే ప్రార్థన చేయలేవు. ఏమండి, వారంటే నీకు ఇష్టం లేకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు, ప్రార్థన రాదు. తర్వాత ఇంటికాడ నువ్వు ప్రార్థన, నువ్వు ప్రార్థన చేసుకోకపోతావు. నా బిడ్డలు చిన్న పిల్లలు ప్రార్థన చేస్తావు. పొరపాటున ఒకవేళ తొందరపడి తిందాం, నాన్న ప్రార్థన చేయి. ఈరోజే చిన్నదే, నేను ప్రార్థన చేశాను, అన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి కదా, ప్రార్థన చేశాను, నా చెయ్యి ఇక్కడ ఉంది, నువ్వు మీ ఇద్దరు అన్నం మీద చేయి పెట్టి ప్రార్థన చేసావు, నా దాని మీద ఎందుకు నువ్వు పెట్టి ప్రార్థన చేయలేదు అన్నాను. వాళ్ళ అమ్మ ఇక్కడ ప్రార్థన చేశానంటే అన్నీ అయిపోయినట్లే తల్లి, నేను మళ్ళీ మళ్ళీ ప్రార్థన. నువ్వు ప్రతి విషయంలో నువ్వు ప్రార్థన చేసుకోలేకపోతే ఎదురు కోసం నీకు ప్రార్థన చేయడం రాదు, చేయలేవు. అందుకనే ప్రార్థన ప్రేరేపించబడిన వారు ఎవరైనా సరే ప్రార్థన చేయండి అంటే ఇలా కలుగించు. సమయ ముహూర్తాన్ని ప్రియులారా అంటుంటే మళ్ళీ కలుగించు. మరి ఎవరు ఏటనట్లేదు, చెయ్యి చెయ్యి చెయ్యు చెయ్యు, అది పూసుకొని చెయ్యు చెయ్యు, లాస్ట్కి నువ్వు చెయ్యి, లాస్ట్కి మరి తప్పదని యువతల వాళ్ళు ఎవరో ఒకరు ప్రార్థించారు. ఎప్పుడు చేసిన వాళ్ళే చేస్తుంది, మిగిలిన చేయలేదు. ఎందుకో తెలుసా, ఈ అసమానతలు మీలో ఉండిపోయాయి. వాళ్ళు ప్రార్థన చేస్తారు, నేను ప్రార్థన చేయను, వాళ్ళు బైబిల్ చదువుతారు, నేను చదవను, ఇన్ని అసమానతలు ఉండిపోయాయి. అదేదో నువ్వు చదవచ్చు కదా, నువ్వు చేయొచ్చు కదా. దీనిని బట్టి ఏమనుకుంటారంటే సంఘం విషయంలో ఒక చిన్న బాధ. ఇలాంటి కష్టాలు ఒకటెత్తి అయితే ఇప్పుడు అప్పులు బాధ. ఏమండి, అప్పులు వాళ్ళ బాధ. ఈ బాధలన్నీ కలుగుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అయితే మోసగాడని అయిపోవాలి, రెండోది తప్పించుకునేనా తిరగాలి. ఈ విషయంలో గొప్ప మాదిరి ఓఫిరి గారు, గొప్ప మాదిరి. కొన్ని కోట్ల రూపాయలు అప్పు అయిపోయారు, సహాయం చేసి, ఏమండి, సహాయం చేసి అప్పు అయిపోయారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడు ఎప్పుడూ కూడా మోసపోవడానికి ఇష్టపడాలి తప్ప మోసం చేయడానికి ఇష్టపడడానికి వీలు. నష్టపోవడం తప్పులేదు, నష్టపోండి, తప్పేం లేదు. అవసరమైతే ఆ అప్పును కానీ మన వల్ల నష్టపోతున్న వారు ఉన్నట్లయితే, నా వల్ల వీరు నష్టపోయారు అనిపించినప్పుడు నువ్వు ఆ నష్టానికి నేను భరిస్తానన్న లక్షణము నీలో సంపూర్ణంగా ఉండాలి. నేను సాధన చేస్తున్నాను, నాకు తెలుసు, చాలామంది కూడా తెలుసు. మన వల్ల ఎవ్వరూ కూడా గాయపడడానికి వీలు. ఏమండి, ఇది ఓపికగా అర్థం చేయొచ్చు. ఎప్పుడు ఇలాగే ఉంటే నువ్వు, ఏమండి, ఎప్పుడు ఇలాగే ఉంటే మరి ఇంకెప్పుడు అభివృద్ధి చెందుతావు? అభివృద్ధి అంటే ఏంటండి? అభివృద్ధి అంటే ఏంటి?
అభివృద్ధి అంటే ఏంటండి? పెద్ద మేడ, తర్వాత ఇలగలిగా అన్నాం అంటే 5 ఏళ్ళకి 5. ఇది కాదు అభివృద్ధి. వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి. గుర్తుపెట్టుకోండి చెప్తున్నాను. వ్యక్తిత్వ వికాసం. గాంధీ ఒంటి మీద ఇది ఉంటాయండి నాకు చెప్పండి. మహాత్మా గాంధీ ఒంటి మీద ఉన్నాయా? మరి మహాత్ముడు ఎలా అయ్యాడు? మహాత్ముడు ఎలా అయ్యాడు? రామకృష్ణుల వారు నా పేరే, ఆయన పరమ హంస. హింసానికి రామకృష్ణ పరమహంస వారు వంటి మీద ఏముండదు. ఎప్పుడు నిరంతరము దైవధ్యానం. ఎలా సాధన జరిగింది? ఇది అభివృద్ధి. పరమ మార్గము కొరకు, పరలోక మార్గము కొరకు, పరలోక నివాసము కొరకు భూమి మీద నీవు సంపాదించుకున్న వ్యక్తిత్వ వికాసము పేరే అభివృద్ధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఎలా పడతలా అక్కర్లేదండి. నేను చెప్పాను 3 గత వారం. రోటీ, కపడా और మకాన్. వి నీడ్ 3 ఐటమ్స్. నువ్వు నష్టపోయినందుకు దేవుడు నిన్ను ఎప్పుడు ఇదే స్థాయిలో స్థితిలో ఉంచడు. ఇప్పుడు మన ముందు చాలా గొప్ప పని ఉన్నది. ఇంకా మనము అభివృద్ధికి డెఫినేషన్ మనకు తెలియకుండా నువ్వు వేరే ఆలోచన, నీకు సంపాదన, ఐశ్వర్యం. ఏమండి మీకు తెలుసలేదు, 2-3 రోజుల క్రితం అయ్యగారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. భూకంపాలు ఇవన్నీ వస్తుంటే చాలా భయంకరమైన రోజులు వస్తున్నాయి. భూమి బూడిదైపోయే రోజు వచ్చేస్తుంది. గ్రహ చక్రాలు భూమిని ఢీకొంటాయి. సరే, యుగాంతం వచ్చేస్తుంది. ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత అన్నాడు అయ్యగారు. అన్నాడు, పిచ్చోడా, బహుళ కనబడుతుంది. లక్షలేళ్ళ గేట్ లేదు, 15 సంవత్సరాల లోపే హల్లెలూయా యేసు రాకడ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏంటండి? ఎన్ని సంవత్సరాలు? 15 ఇయర్స్. ఈ 15 సంవత్సరాల లోపే యేసు రాకడ ఉంది. ఎలా చెప్తున్నారండి? ఇందాక చెప్పినటువంటి కథలన్నీ, ఏమండి, కదలికలన్నీ జరుగుతున్నాయి. ప్రపంచ రాజకీయం మారబోతుంది. భారతదేశంలో ఆల్రెడీ ఏమంటున్నారు? సింగిల్ ఓటింగ్, ఒకే ఎన్నిక, ఒకే దేశము ఒకే ఎన్నిక అనే ఒక నినాదం వచ్చింది. తర్వాత ఒకే ప్రపంచము ఒకే ఎన్నికనే నినాదం రాబోతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదేదో జ్యోతిష్యం కాదు, లేని చెప్పట్లేదు. ప్రపంచ రాజకీయాలు చెబుతున్నాను. నీ ఆస్తులు లాగే రోజులు రాబోతున్నాయి. క్రైస్తవుని ఆస్తులు జప్తు చేసుకునే రోజులు రాబోతున్నాయి. ఏమన్నా నీకు శ్రమలు ఉండవా? అన్నారు కదా, 15 సంవత్సరాలు, 15 ఇయర్స్. ఈలోపు అన్ని పరిస్థితులు అందుకనే కరోనా టైంలోనే ఓపిడి గారు చెప్పారు. ఒక పెళ్లి ప్రసంగంలో చెప్పారు. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, పెళ్ళిళ్ళు చేయకుండా ఉంటే బాగా అనిపిస్తుంది నాకు అని అన్నారు. పిల్లలు, మన పిల్లలు విశ్వాస పరీక్ష వచ్చినప్పుడు కొన్నిసార్లు వదులుకోవలసిన పరిస్థితి వస్తుంది. లేదంటే ఆ గుంపులో చేరిపోవలసిన పరిస్థితి వస్తుంది. అంత భయంకరమైన శ్రమలో దేవుడు మనకు తోడు. హల్లెలూయా. ఇంకా ఆస్తిపాస్తులు, ఏమండి, ధన సంపద, అది ఇది అని పట్టుకొని వేలాడి
దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేస్తే రాబోతున్న టైంలో, జరగబోతున్న టైంలో నువ్వు చేయవలసిన పని నువ్వు మిస్ అయిపోయే ప్రమాదం ఉన్నది. నీ టార్గెట్ ఎప్పుడు కూడా ఏమని, కాలము చాలా సంకుచితంగా ఉన్నది. సైతాన్ గాడు తెలుసుకున్నాడు. వాడి కాలము ఏమన్నాడు, ఇంకా పాటలు కూడా అన్నాడు కదా, మనం చదివిన పాడిన పాటలు. ఎన్నో నంబర్ కదా, సైతాను చెలరేగే సమయం ఇంకా లేదని సింహాపురీతి గర్జించుచుండే. కాలము సంకుచితముగా ఉన్నది వాడికి అని వాడేం చేస్తున్నాడు, గర్జిస్తున్నాడు. గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమా అని వాడు చూస్తున్నాడు. మరి యేసు రాకడ సమీపం అవుతుందని తెలిసిన నీవు ఏం చేయాలి? మరి ఏం చేయాలి? ఇన్ని బాధలు వస్తే నాకెందుకు ఈ జీవితం, క్రైస్తవ జీవితం అనుకుంటావా? లేదా పడుకుంటావా? నో. ఇప్పుడు నీ ప్రార్థన స్థాయి మారాలి. నీ ప్రార్థన కాలం మారాలి. 2 నిమిషాలు స్తోత్రం 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 అన్నవాడు లేదు, ఇంకొంచెం ఎక్కువసేపు ప్రార్థన చేయాలి. ఎక్కువసేపు బైబుల్ చదవాలి. ఎక్కువసేపు అయ్యగారి గ్రంథాలు ధ్యానం చేయాలి. ఎక్కువ మందికి సువార్త చెప్పాలి. ఎక్కువ మందికి సత్యాన్ని చెప్పాలి. సత్యమందు ప్రతిష్ఠించాలి. దాని కొరకు నువ్వు ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి. నో ప్రాబ్లం. అంటే దేవుడు వదలడు, గుర్తుపెట్టుకో. దేవుడు వదలడు. దేవుడు నిన్ను వదలడు. నువ్వు అనుకుంటే నేను ఎంత చేసినా దేవుడు నన్ను వదిలేస్తుంది, ఏం వదలడు. ఏమండి, నెబుకద్నెజరు రాజుకి దానియేలు చెప్పిన మాట గుర్తుందండి, ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మనం చదివిన చదువు ఇలాగే ఉండిపోవడం నిరుపయోగం అయిపోతుంది. 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. శద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు మీరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకును. ఈ కమిట్మెంట్ రావాలి. నీకు చెప్పవలసిన బాధ్యత నాకేం అవసరం లేదు. నాకు ఈ కష్టాల్లో నుండి గట్టెక్కించగల దేవుడు, నా సమర్థుడు, నా దేవుడు. ఒకవేళ నేను గట్టెక్కించాలని దేవుడు అనుకున్నా, నేను నువ్వు పెట్టిన ప్రతిమకు నేను మొక్కను. ఎవరిని? దేవుని కొరకు నువ్వు కమిట్మెంట్ అయి దేవుని పనుల కొరకు నువ్వు ఉన్నప్పుడు నీకు నష్టాలు జరిగితే నేను లాభాలు వస్తాయని అనలేదు. నష్టపోవాలి, నష్టాలు జరుగుతాయి. కొన్నిసార్లు మన దుడుకుడు స్వభావము, మన అజ్ఞానము, ఇవన్నీ కూడా దాంట్లో కలిసిపోయి నష్టం జరుగుతుంది. నష్టం జరిగినంత మాత్రం నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఆ నష్టము నుండి నిన్ను భర్తీ చేయగలడు దేవుడు. ఒకవేళ చేయకపోయినా దేవుని కొరకు నిలబడాలి అన్న కాన్సెప్ట్ మాత్రం వదులుకోకు.
తగులుకోకు సందర్భం నేను చెబుతున్నాను. నేను యాక్చువల్గా సాక్ష్యం చెప్పాలి. మొన్న 27కి నేను పాస్టర్ అయ్యి 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు, ఒక దశకం, ఒక డెక్కేదన్నమాట. 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ 10 ఇయర్స్ నా సేవా జీవితంలో చాలా ఒడిదొడుకులు, సంఘపరమైన, కుటుంబపరంగా, అలాగే ఆర్థిక పరంగా ఎన్నో రకాలుగా చాలా ఒడిదుడుకులు వచ్చాయి. పడిలేస్తూ నా సేవను కొనసాగించాను. నా దేవుడే కొనసాగింపజేశాడు. హల్లెలూయా. ఇందులో నేను సేవకు పనికిరాను అని చాలామంది హృదయంలో బలంగా నాటుకొని, వీడు దైవజనుడుగా ఉండడం వేస్ట్, ఇతను మాకు దైవజనుడుగా అనర్హుడు అని బాహాటంగా చెప్పిన వారు కూడా ఉన్నారు. ఏమండి, చాలాసార్లు దైవజనులు వచ్చి రామకృష్ణుని ఈ సంఘ సేవకునిగా, ఏమండి, సంఘాన్ని స్థాపించినోడు కనుక సంఘ సేవకునిగా మేము నాయకులుగా నియమిస్తున్నాం, దీనికి అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయంటే కొంతమంది బాహాటంగా చెప్పేశారు. వాళ్ళ యథార్థకు దేవునికి స్తోత్రం. ఇతను మాకు సేవకుడుగా అక్కర్లేదు, ఈయన సేవకుడిగా మాకు పనికిరాడు అని బాహాటంగా చెప్పారు. మీరు ముఖం మీద నువ్వు మాకు ఇష్టం లేదు, ఎవరి మధ్యలో మాకు చెప్పడం కానీ అంటే బాధ అనిపిస్తుంది ఉండదు. ముఖం మీద అన్నా గాయమైంది. ఈయనకి అసలు ప్రేమ లేదు, ఒట్టి కోపిస్తోడు అని నిందలు కూడా వేశారు. అసలు దేవుని సేవకేతను కరెక్ట్ కాదు. అసలు ఏం సేవకుడు అంటే ఇలా ఉండాలని, అలా ఉండాలని ఎంతోమంది సేవకుల చేత కంపారిజన్ చేసుకొని, పోల్చుకొని నన్ను అవమానించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఈ నిందలు వేశారు. ప్రార్థనాపరుడు కాడు అన్నారు. ఆయన 5-6 మెసేజ్లు అన్నీ కాపీ కొట్టేసి మాకు ఎలాగ మక్కి అలాగా చెప్పేస్తుండేవాడు. అసలు ఆయనకి ఆత్మీయ స్థితి లేదు, ప్రార్థనా జీవితమే లేదు అన్నవాళ్ళు ఉన్నారు. ఆ అన్న వాళ్ళే నేను స్తుతి ఆరాధన చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చిందని కూడా చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ఇలా అన్నారో, నేను స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చింది అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈయనకి ఏ కృపావరాలు లేవు అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ విన్నాను, ముఖం మీద అన్నారు, అక్కడ ఇక్కడ వచ్చిన మాటలు విన్నాను. నన్ను ఎలాగ కృంగదీయాలో అలా కృంగదీశారు. ఎవరిలో? సోదరులే, సంఘం విశ్వాసులే. దైవజనుడుగా దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నేను కోరుకుంటున్నప్పుడు ఆ ప్రేరేపణను అడ్డుపడిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. సేవకులు మీరా నేనా, నేను అలాగే ఎలా చేయండి అలా చేయండి ఆర్డర్లు వేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఆ ఆర్డర్కి లొంగన వాడిని కనుకనే నన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దైవజనుడిగా నాకు ఒక నడిపింపు ఉంది, నీకు నమ్మకపు నాకు ఒక నడిపింపు ఉంది. నీ నడిపింపుకు లోబడితే నేను నీకు సేవకుడిని అవుతా. నేనేదో దర్శనము లేక, పిలుపు లేక
స్వరము లేక వాక్య ఆధారం లేక సేవకు వచ్చిన వాడిని కాను. కాబట్టి నేను వినను కాబట్టి ఆయన ఒక నియంతండి, ఆయన అనుకున్నవాడు శాస్త్రండి, మాకు పట్టించుకోండి అని బాధపడిన వాళ్ళు ఉన్నారు. ఇలాగా పరిస్థితులను అర్థం చేసుకోలేక చాలాసార్లు నన్ను ఇబ్బంది పెట్టి నేను ప్రవక్తకు లోబడి, ప్రవక్త అభిషేకానికి లోబడి, ప్రవక్త పిలుపుకు తగ్గట్టుగా ఇక్కడ పనిచేస్తున్నప్పుడు అసలు ఇవన్నీ అవసరమా అని నన్ను ఎద్దేవా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ మాత్రం అయ్యగారు అని, నాన్నగారు డాడీ గారు అని చెప్పి అక్కడ మంచి అయిపోడు. ప్రవక్త చెప్పిన మాట ప్రకారం నేను ఎక్కడ పని చేస్తే నాకెక్కడ వ్యతిరేకం చూపించరు. ఇలాగా చాలా ఇబ్బందులు పాలు చేశారు. నేను అనేక సార్లు సేవ వదిలేస్తాను అనుకున్నాను. నేను నిజంగా చేత కాదేమో, నేను కరెక్ట్ కాదేమో, వదిలేస్తాను అనుకున్నాను. నేను అలా అంటున్నప్పుడల్లా దేవుడి స్వరము వినబడి నన్ను లేవనెత్తాడు. దేవుడి స్తోత్రం కలుగుతున్నాక యవ్వనస్తుడను కొన్నిసార్లు తుడుకు స్వభావంతమైన ప్రయత్నం చేసి అలా వెళ్తుందేమో ప్రభు అని అంటే మళ్ళీ లేవనెత్తాడు. ఇదే కరెక్ట్. ఎదగడం అని అంటే ఒకేసారి వృద్ధుడు అయిపోవడం కాదు. అవునండి, విత్తనం వేసినా తపక్కన పండు వచ్చేసింది అనుకో, తేడా అంటే ఎవడైనా అది పెరగాలి, మొగ్గ రావాలి, పువ్వు అవ్వాలి, కాయ అవ్వాలి, పండు అవ్వాలి. అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి దెబ్బలు అన్నీ, ఇలాంటి అవమానాలన్నీ ఏమండి, నేను కూడా పడిపోయిన పరిస్థితులు, నా బలహీనతలు అవి ఇవి కలబోస్తూ దేవుడు తను వాడుకునే పాత్రగా తీసుకుని వస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు నాయకత్వాన్ని ప్రవక్త ద్వారా అప్పగించాడు, ఆ తర్వాత నుండి నా మీద ఉన్న బాధ్యత మారిపోయింది. ఇక కార్యం చేయాలనే ఒత్తిడి, ఏమండి, దేవుని మాటలకు లోబడుతూ కొన్నిసార్లు శరీర సంబంధం కనుక అటు ఇటు వెళ్తున్న మరణ ఆ పాయింట్ దగ్గరికే రావడం, ఇటు తిరిగిన ఆ పాయింట్ దగ్గరికి రావడం, దేవుడు కార్యాన్ని జరిగిస్తూ సేవను వదిలేస్తాను అనుకున్న నా చేత 10 సంవత్సరాలు సేవకుడిగా పనిచేసి కృప ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 10 సంవత్సరాలు అందరు మాత్రమే కాదు, అనేక సార్లు ఏమండి ఆర్థికంగా మీటింగ్స్ పెట్టినా, సభలు పెట్టినా, సహాయాలు పంపించినా నష్టపోతున్నప్పుడల్లా నా నష్టాన్ని దేవుడు నష్టంగా ఎంచలేదు. ఏమండి, దానికి తగ్గ రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఇంకా గొప్ప సంతోషకరమైనది, ఈ ప్రాంతంలో, ఒడిశా ప్రాంతంలో ప్రవక్త చేత మీటింగ్స్ పెట్టడానికి, ఒడియా గ్రంథము ట్రాన్స్లేట్ చేయడానికి, అది రిలీజ్ అయ్యి పెద్దలు ఏమండి వాళ్ళ అపాయింట్మెంట్లు దొరకవు. క్రైస్తవ నాయకులు వాళ్ళ చేత తమ్ముడు అన్న అనిపించుకునేటటువంటి గొప్ప గౌరవ స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఏమండి, ఆర్చ్ బిషప్ అని కలాలంటే వీళ్ళు ఎక్కడో దూరం ఉంటుంది. కానీ అన్నగారు అని పిలిచి మీరు రావాలి, ముఖ్య అతిథిగా, మీరు మా గెస్ట్, మీరు రావాలి అన్నంత గొప్ప గౌరవాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. గొప్ప చెప్పట్లేదు. ఎందుకు ఈ మాటలని చెబుతున్నానంటే
దేవుని కొరకు నిలబడాలన్న ఆశ, నిలబడినప్పుడు నీ మీద వస్తున్న దెబ్బలకు కలిగిన ఓర్పు నిన్ను ఒక మంచి శిల్పంగా మారుస్తుంది. హల్లెలూయా. ఇప్పటికీ నీలో మార్పు లేకపోతే నీ కర్మ అని నేను చెప్పాలి. మరికి దానికి ఏం చేయలేవు. 15 సంవత్సరాలు ఏమండి, నేను రక్షణ పొంది ఇక్కడ సంఘం పెట్టిన స్టార్టింగ్లో ఉన్న పాస్టర్లు అలాగే అనేవాళ్ళు. 15 ఏళ్ళు 20 ఏళ్ళు. అప్పుడు మేము ఏదైనా ఎల్ఐసీలు కడదామని అంటే అప్పుడు ఈ మాటలు చెప్పేవాళ్ళు. ఎందుకేమీ వాళ్ళు ఇప్పటికీ అదే స్టాండర్డ్లో ఉన్నారు. అదే స్టాండర్డ్లో ఉన్నారు. చాలామంది మన మినిస్ట్రీలో సంపాదిస్తున్నారు, బాగానే ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం అలాగే దేవుడికి ఇచ్చేస్తున్నారు. అప్పులు చేస్తూ ఏదైనా దాచుకుంటే బాగుందేమో కదా అనుకుంటే నో, తిండి ఉంటే చాలు, ఆరోగ్యం ఉంటే చాలు, కుటుంబాన్ని పోషిస్తే చాలు. దాంతో ఇక మొన్న జరిగిన కార్యక్రమం తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. కరెక్ట్గానే ఎన్ని రోజులు నష్టపోవడానికి ఇష్టపడతాను కానీ ఏమండి ఇలా దేవుని పని విషయంలో వెనగడులు వేసేదే లేదు, తగ్గేదే లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభునందు పిల్లల క్రైస్తవుడు నీతిమంతుడు ఎలాంటి స్థితిలో ఉంటాడు తెలుసా? కొన్నిసార్లు నువ్వు ఈ లేఖనం నెరవేరుస్తున్నప్పుడు నాకు మొన్న మా మేస్త్రి గారు ఒక మాట ఆయన పడుకున్నాడు. పాపం అలిసిపోయాడు. వెళ్తున్నాడా? విన్నారా? ఇది ఇలాగే ఒక ఆఫీసులో ఒక ఆమె ఇలా పడుకుంది. ఆ మేనేజర్ వచ్చి ఇలా లేపుతుంటే ఇలా అనేసింది. అంటే నేను ప్రార్థన చేసుకోవడానికి పడుకోలేదని చెప్పడానికి ఆ పని ఆవిడ. అలాగా మేస్త్రి గారు కూడా పడుకున్నారు. లేదు లేదు వింటున్నాను అని అంటున్నారు. వారు వేసి ఓపెనింగ్ ప్రేయర్కి వెళ్ళేటప్పుడు అలా మాట అన్నారు. అందరూ చూపుడు నా మీద పాస్టర్ గారు. అప్పుడు నేను ఆయనకు ఒక మాట అన్నాను, అసలు అందరు చూపు నీ మీద ఉండడమే దేవుని చెప్పాను. నేను అనేసాను, లేఖనం చెప్పలా, వాక్యం చెప్పలా. 112వ కీర్తన 7వ వచనం నుండి చదవండి. వాడి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా ఉండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి పేదలకిచ్చును, వాని నీతిని నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దానిని చూచి ఏమవుతారు? చింతబడుదురు, వారి పండు కొరుకుచు క్షీణించిపోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోదు. చెప్పలేదమ్మా నేను? వారు మన దుక్కు చూసి పడపడ పళ్ళు కొరికి అలాగే నాశనం అవుతారు. నీవు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత బాధ వచ్చినా భయపడవు. దేవునికి స్తోత్రం కలుగును. ఏమంటే నీతిమంతుడు దుర్వార్తకు జడియడు. 7వ వచనంలో మనం చదివిన మూలవాక్యం. వాడెవరు? 112లో ఏమండి? యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు కలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలము వంతులగుదురు, యథార్థవంతుల వంశము వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఎంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యము నీతియు గలవారు. దయాళులు అప్పిచ్చువారును, భాగ్యవంతులు న్యాయ విమర్శలు వారి వ్యాజ్యము గెలుచును.
అటువారు ఎప్పుడు కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. వాడు హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దేవునికి స్తోత్రం కలిగినగా. వీడెవడు దేవులకు ఇచ్చేవాడు, వీడెవడు దాతృత్వము కలిగిన వాడు, వీడెవడు యెహోవాను భయభక్తులు కలవాడు. అయినా సరే వీడింటే ఏముండును, వీడింటే ఏముండును, కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మనము నమ్ముకున్న దేవుడు అల్లా తప్ప దేవుడు కాదు. ఆ నీటి మీద అల్లాడు వాడు, దేవుని స్తోత్రం కలుగుతుంది. నీటి మీద అల్లాడు వాడండి మన దేవుడు. దేవుణ్ణి సరిగా నమ్మకే మనకి ఈ దౌర్భాగ్య స్థితి. దేవుణ్ణి సరిగా నమ్మకే, దేవుణ్ణి సరిగా ఆశ్రయించకే. దేవునికి ఇస్తే, దేవుని కొరకు నేను ఉంటే, దేవుని కొరకు నేను టైం ఖర్చు పెడితే, పనికి వెళ్ళకుండా ఉండిపోతే, నేనుతో మిగిలిన వారిలా కాకుండా మీ అందరికి ఎప్పుడు అనుకూలమో అప్పుడే నేను ప్రార్థనా కోడికలు పెడుతున్నాను. కొంతమంది అయితే పని పాట మాత్రం ప్రార్థన రండి అని. అలాంటప్పుడు కూడా ప్రార్థన ఏమండి, పనికి వెళ్ళాలి, సీట్లు ఉన్నాయి, ఆదివారం ఆరాధనకు రావు, సీట్లట. నువ్వు దేవుని కొరకు అది కూడా చేయకపోతే నీ ఇంత సంపదలు ఎలా ఉంటాయి ఏమండి, కలిమి ఎలా ఉంటుంది? అందుకని నువ్వేంటి దుర్వార్తకి జడిసిపోతావు. ఏ చిన్న వార్త వచ్చినా అయ్యో అని భయపడిపోతావు. ధైర్యము కలిగి ఉండాలి, ధైర్యము కలిగి ఉండాలి. హల్లెలూయా. నీవు కోల్పోయిన నష్టాన్ని నేను నష్టంగా పరిగణించలేదు. దేవుడు పరిగణించడు కాదు, ఇంకా పరిగణించలేదు. అది ఆశీర్వాదజనంగా మార్చేశాడు. తొందరలోనే నిన్ను దీవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి భయం ఎందుకు? దుర్వార్తకు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడవలసినదల్లా నేను పాపిని, దేవుణ్ణి ఎదుర్కోలేకపోతున్నాననే భయం మాత్రమే నీకు ఉండాలి. నిందకి భయపడిపోవడం ఏమండి, అలాగైపోతే చాలా ప్రమాదం. నువ్వు భయపడ్డావంటేనే ప్రమాదం. ఎవరైనా ఏం జరుగుతుంది చూద్దాం. మన వల్ల తప్పు జరిగిందని సరెండర్ అయిపోతుంది. మీరు తీసేస్తారా? తీసేయండి. మరి తప్పు చేశాం కాబట్టి తీసేయండి. లేదు క్షమించాను, సంతోషం, నా తప్పుకు నేను సరిదిద్దుకు ఉంటాను, అవకాశం ఇవ్వండి అని అడుగుతాం. ఎప్పుడు ఇలాగే ఉన్నాం కదా. ఈ రోజు కాదు రేపటికైనా దేవుడు సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు. కానీ భయపడద్దు దేనికి కూడా. భయపడ్డారు అంటే మీ మీదకి భయంకరమైన దాడులు జరుగుతాయి. మన చుట్టూ